హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగండి మామిడి అల్లంతో చక్క పులిహార చేసండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే మనము మామిడి అల్లంతో పులిహార చేసుకోబోతున్నాం అనమాట. దానికోసం ఏంటంటే మార్కెట్ నుంచి మామిడి అల్లం తెచ్చండి. మామిడి అల్లం అంటే ఏం లేదు, చూడండి చక్కగా ఇది పసుపు కొమ్ములా ఉంది, మన పచ్చి పసుపు ఉంటుంది కదా, అలా ఉందన్నమాట అండి. అలాగే దీన్ని పీల్ ఆఫ్ చేసుకొని చక్కగా కట్ చేస్తే లోపల ఒక కొంచెం ఎల్లోగా ఒక లేయర్, పైనంతా వైట్ లేయర్ ఉంటుందండి. ఇట్లా చూసారు కదా, ఇట్లా ఇదనమాట. ఇదేంటంటే పులుపు అయితే లేదు కానండి, పచ్చి మామిడికాయ స్మెల్ అయితే వస్తుంది అనమాట. చక్కగా మనం ఇప్పుడు పులిహార చేసుకునేటప్పుడు ఏంటంటే మనం నిమ్మకాయ కూడా యాడ్ చేయాలి పులుపుదనం కోసం. బట్ ఏంటంటే కొంచెం పచ్చి మామిడికాయ ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ వస్తుందేమోనండి, ఎందులో వేస్తే చూద్దాము. ఇప్పుడైతే మనం పులిహోర చేసుకోబోతున్నాం అనమాట. ఈ మామిడి అల్లంతో పులిహోర. ఈ మామిడి అల్లాన్ని కొన్నిసార్లు మనం మ్యాంగో పికిల్లో వాటిలో కూడా వాడేవాళ్ళండి చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు. టేస్ట్ అప్పుడు మనకు అంత తెలియదు, కానీ ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా బాగుంటుందేమో చూద్దాం. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఒక కప్పు రైస్ అయితే చక్కగా నేను ఉడికించేసుకొని ప్లేట్లో చల్లార్చుకుంటున్నానండి. రెగ్యులర్గా మనం రోజు ఇంట్లో యూజ్ చేసే రైసే అండి. అయితే ఏంటంటే మిగిలిపోయిన అన్నంతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఇదిగోండి, మన అల్లం ఉంది కదా, అల్లాన్ని చక్కగా మామిడి అల్లాన్ని ఇలా తురుము పట్టేసుకున్నాను అనమాట. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏమో పల్లీలు, 2 పచ్చిమిర్చి స్లైస్ అండి, అలాగే కొంచెము జీడిపప్పు అనమాట, ఒక నిమ్మకాయ అండి. మనం పులుపుదనం ఉండదు అందులో, సో పులుపు కోసం నిమ్మకాయ వేసుకోవాలి. ఇదేంటంటే మన పులిహోర మంచి టేస్ట్ అవటం కోసం అని చెప్పేసి మనము నువ్వుల పొడి అండి వేయించుకొని చక్కగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి అనమాట. మీరు నువ్వులు కూడా డైరెక్ట్ వేసుకోవచ్చండి. ఇదైతేనేమో ఇంగువ అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి, త్వరగా అయిపోతుంది. మిగిలిన తాలింపు గింజలు అనేది కామన్ అండి. ఆన్ చేసేసానండి, పాన్ పెట్టేసాను. ఇందులో ఏంటంటే చక్కగా మనము ఒక టేబుల్ స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా మనము ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. పులిహోర కదండి, కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. నేనైతే 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను అండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వగానే మనం ఫస్ట్ ఇందులో పల్లీలు వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చి పల్లీలు వేస్తాం కాబట్టి ఇవి కొంచెం వేగాలన్నమాట. సో అందుకని ముందు పల్లీలు వేస్తున్నాను. అలాగే జీడిపప్పు అండి, అలాగే మన పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర అన్నీ ఇట్లా విడిగా వేసుకోండి, లేదా అన్నీ మిక్స్ అయినా మనం వేసేసుకోవచ్చు అనమాట. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి కూడా అండి, ఇవన్నీ వేసుకొని మనం కొంచెం వేయించేసుకోవాలన్నమాట. పులిహోర అంటే మరి కరివేపాకు ఉండాలి కదండి, కరివేపాకు కూడా మనము చక్కగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు అనమాట. ఇప్పుడైతే మనము తురుము పెట్టుకున్నాం కదా మన అల్లం, తురుము పెట్టుకున్న మామిడి అల్లం అండి, ఇది కూడా వేసేస్తున్నాను. ఇది కూడా మంచి వేగాలన్నమాట. మీరు ఇట్లా తురుముకోపోయినా చక్కగా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. బాగుంటుంది, ఎందుకు అనుకుంటే చిన్న పీసెస్గా మీరు కట్ చేసి వేసుకోవచ్చు. యాక్చువల్గా మామూలు పులిహోరలో కూడా అండి కొంచెం మనం అల్లం ముక్కలు సన్నగా ఇట్లా తురుముకొని, లేకపోతే చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే కూడా పులిహోర బాగుంటుందండి. మనం తినేటప్పుడు కొంచెం అది మనకి పళ్ళ కింద తగిలి ఆ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చాలామంది వేయరు, ఒకసారి వేసి చూడండి, బాగుంటుంది. మామూలు మన నిమ్మకాయ పులిహోరకి అయితే చాలా బాగుంటుంది అల్లం కాంబినేషన్ అనేది. చూడండి, ఇది కొంచెం ఈ పచ్చివాసన అంతా కూడా ఇందులో వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాము. మనం రైస్కి కూడా పసుపు సాల్ట్ కలుపుకొని అయినా మనం చేసుకోవచ్చండి. అది కూడా ఒక ప్రాసెస్, ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట. మనం ఇలా పోపులో కూడా వేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో కొంచెం ఇలా వేసేసుకొని చక్కగా మనము మాడకుండా దీన్ని కలుపుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా వేసేయాలన్నమాట. ఫస్ట్ కొంచెం వేసుకుందామండి, లాస్ట్లో రైస్ కలిపాక కొంచెం వేసేసుకుందాము. ఇదైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి, మాడిపోతూ ఉంటుంది. అలాగే సాల్ట్ కొంచెం వేస్తున్నా చూడండి, దీనికి కొంచెం అనమాట. మన టేస్ట్కి సరిపోయేంత వేసుకున్నా అండి. ఒకసారి టేస్ట్ చూసుకొని పైన మనము కలిపేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇట్లా చక్క ఇవన్నీ మంచిగా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్ వస్తాయి ఇంగువ అనమాట. ఇంగువ అనేది పులిహోరకి చాలా బాగుంటుందండి. ఆప్షనల్ ఉన్నవాళ్ళు వేసుకోండి, ఇంగువ లేకపోయినా బాగుంటుంది. బట్ మన దగ్గర ఉంది కదా, వేసుకుందామని వేస్తున్నాను. ఇదేంటంటే కొంచెం అనమాట, ఒక దగ్గరగా కరెక్ట్గా వేసుకోవాలండి. ఇంగువ అనేది కరెక్ట్గా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇది నేను దగ్గరగా కొంచెం తక్కువ 1/2 టేబుల్ స్పూన్ వేసాను, ఎందుకంటే మన క్వాంటిటీ తక్కువ కాబట్టి. ఇప్పుడు ఇందులోనే మనము నిమ్మకాయ పిండుకున్నాం కదా, ఇందాక చూపించాను కదండి,
చూసారా, ఈ నిమ్మకాయ రసం కూడా మనం ఇందులోనే కొంచెం ఈజీగా అండి అన్నీ ఇందులోనే మనం కలిపేసుకుంటున్నాము. చక్కగా ఈ నిమ్మకాయ జ్యూస్ అనేది ఏంటంటే స్టవ్ ఆఫ్ చేశాక కలపాలన్నమాట. ఇప్పుడు దీనికి మనము రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసాం కదా, ఈ రైస్ అంతా కూడా మంచిగా దీన్ని పట్టే విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి ఇది. కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ఇలా మామిడి అల్లం వేసుకొని మనం పులిహోర చేసుకొని చక్కగా లంచ్ బాక్సెస్ కానీ ఇంట్లో ఎప్పుడన్నా పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది చూసారా, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా జీడిపప్పు, ఈ పల్లి ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి. పులుపు కూడా మీకు ఒకవేళ సరిపోయిందా లేదా చూసుకోండి, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకోనండి. చక్కగా మనం ముందుగా పక్కన పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా, నువ్వుల పొడిని కూడా మనం వేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయటం అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఉప్పు, కారాలు, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది మన దానికైతే. అంతే అండి, వెరీ సింపుల్గా మన మ్యాంగో అల్లం పులిహోర అయితే రెడీ అయిపోయింది అనమాట. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారండి, ఎంతో టేస్టీగా కొంచెం డిఫరెంట్గా అండి. చక్కగా మనము మామిడల్లంతో పులిహోర చేసామండి. ఇందులో నువ్వుల పొడి కూడా, నువ్వులతో కూడా ఆ ఫ్లేవర్ వచ్చే విధంగా అయితే చేసాము. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, కొంచెం డిఫరెంట్గా అనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.